సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అనే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రగతికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వివి రమణ, మండల అధ్యక్షులు వెన్నరాజు, సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టు మంగళ తర్వాత వీళ్ళు రాజ్యాంగం కాదు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే దాని రాజ్యాంగం కాపాడబడుతుంది. గౌరవ కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులు అందరూ వేయండి. కిరణ్ వేసినావా? అది పంట పెట్టాలి. మళ్ళా సైడ్ గుట్ట మళ్ళీ ఫోటో మంచిగా మన ఇద్దరు వండి దిగండి. దిగు ఎందుకు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత గారు ఏదైతే వారు రాజీవ్ గాంధీ గారు 1944 తారీఖు ఎదుగుదలలో వారు జన్మించడం అనేది జరిగింది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీవ్ దినాలని, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అని వారి పేరు మీద చాలా పథకాలను కూడా మన ప్రభుత్వం నుంచి, మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీసుకురావడం అనేది జరిగింది. వారు చేసిన సేవలు, ఎనలేని సేవలు, వారి పేరుతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల కోసమే పార్టీ తెలుసుకోక తప్పదు. పార్టీ పథకాలైతేనేమి, పేదలు ఎవరున్నారో వారికి అందే విధమైన పాత్ర పోషించడంతో పాటు వారు అతి చిన్న వయసులో 40 సంవత్సరాలకే ప్రధానమంత్రిగా సేవలు అందించడము అనేది చాలా గొప్పనైన విషయము. అలాగే ఐటీ అనేది అసలు తెలియని పరిస్థితులలో కూడా వారు ఐటీని ఎక్కువగా తీసుకురావడం అనేది జరిగింది. ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయంటే వారి జ్ఞానంతో వారి నేతృత్వంలో జరిగాయని కార్యక్రమంలో పాల్పంచుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 83వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మన కాంగ్రెస్ పార్టీ గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మరియు నాయకులకు, కార్యకర్తలందరికీ నాయకుల నమస్కారం. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రత్యేకంగా సేవలు అందించిన ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 21వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు గౌరవ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు.
అదేవిధంగా మన దేశంలో గ్లోబలైజేషన్, కంప్యూటరీకరణ మరియు ఇప్పుడు మనం వాడుతున్న సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చిందంటే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు తెచ్చిన సంస్కరణల వలన ఈరోజు మనము ఇంత టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాము. ముఖ్యంగా యువతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన రాజీవ్ గాంధీ గారు, వారి యొక్క కుటుంబం కూడా మొత్తం దేశానికే త్యాగం చేసిన కుటుంబం. ముఖ్యంగా వారి యొక్క తల్లి గారిని అప్పుడు మన టెర్రరిస్టులు చంపడం, హత్య చేయడం, వెంటనే ఇతనికి ప్రధానమంత్రి పదవి రావడం, దానిపై కూడా శాంతి దూతగా శ్రీలంకకు సైన్యం పంపిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిమిత్తంలో 91లో అతన్ని కూడా ఆ తమిళ